హాయ్ ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు. ప్లీజ్ పూర్తిగా చూడండి. ఆకలి విలువ, అన్నం విలువ తెలిసిన వాళ్ళైతే అస్సలు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. అతి పురాతనంలో ఆపరేషన్లు, టెక్నాలజీలు లేని టైంలో ఎంతమంది పుడితే అంతమందిని కంటుపోతూ ఉండేవారంట పెద్దోళ్ళు. అలాంటి టైంలో తినడానికి కూడా తిండి లేని ఒక ఫ్యామిలీ ఒక 10 మంది పిల్లల్ని కన్నారంట. వాళ్ళని పెంచడానికల్లా చాలా అంటే చాలా కష్టపడేవారంట. సో ఎలా చూసినా ఒక ఇద్దరికైనా తినడానికి లోటు వచ్చేదంట. ఆ ఇద్దరు తల్లి ఆగిపోయినా, తండ్రి ఆగిపోయినా, లేదా ఉన్న పిల్లలు ఒక ఇద్దరు ఆగిపోయినా తినడానికైతే లోటు వచ్చేదంట. అలాంటి టైంలో తల్లి ఏం చేయాలని పరితపించిపోతూ ఆలోచిస్తే తనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఆ ఆలోచన ఏంటంటే, సాయంత్రం అట్లు అందరికీ భోజనం పెట్టినప్పుడు తను తినకుండా ఉండిపోయిందంట. తినకుండా ఉండిపోతే అలా 2 రోజులు గడిచిన తర్వాత తన భర్త చూసి, ఏంటి రోజు నువ్వు తింటున్నావా లేదా, తింటున్నట్టు కనిపించట్లేదని అడిగితే, లేదండి, ఈ రోజు అయితే నేను తినట్లేదు, మన కుటుంబం బాగోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగోవాలని దేవుడికి ఒక రోజు ఉపవాసం ఉందామని ఈరోజు నేను తినట్లేదు అన్నదంట. ఓహో, నిజమే అనుకుని ఆ భర్త సరే అయితే మంచిది అని చెప్పాడంట. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ భర్త తను ఒక రోజు తింటుంది, ఒక రోజు ఉపవాసం ఉంటుంది, ఒక్కొక్కసారి అయితే 2 రోజులు ఉపవాసం ఉంటుంది. తను నాలో భాగస్వామి కదా, తనతో పాటు నేను కూడా ఒక రోజు ఉపవాసం ఉంటే ఇంకా దేవుడు ముందుగానే కరుణిస్తాడేమో అనే ఆలోచనతో ఆ రోజు నేను ఉపవాసం నేను తిన్నాను చెప్పాడంట. లేదండి, మీరు కష్టపడతారు కదా, పొద్దుటి నుంచి తినకుండా ఉండలేరు, నేను ఉంటాను కదా చాలు అంటే, లేదు నీతో పాటు నేను ఉంటానని తను కూడా ఉపవాసం ఉన్నాడంట. సరే అని ఇద్దరు ఉపవాసం అనుకున్నారు. ఆయన పడుకున్నారు. పొద్దుటి నుంచి బాగా కష్టపడడం, బాగా ఆకలిగా అనిపించి లేచి దేవుడికి దండం పెట్టుకుని, దేవుడా ఈ ఒక్కరోజు నేను ఉండలేకపోతున్నాను, ఉపవాసం నేను తినేస్తున్నానని వంటగదిలోకి వెళ్ళి చూస్తే తినడానికి ఏమీ లేదంట. తనని లేపి, ఏంటి తినడానికి ఏమీ లేదేంటి, మన ఇద్దరం తినలేదు కదా, ఆ అన్నం ఉండాలి కదా అని అడిగితే తన కన్నీళ్ళు కారుస్తూ, నేను ఉపవాసం ఉండేది దేవుడు ఉన్నాడు మన కోరికలు తీరుస్తాడని కదండి, నేను అందరం తింటుంటే ఎవరికొకరు తక్కువ వస్తుంది, నేను తినే అన్నం ఇద్దరికి సర్ది పెడుతున్నాను అని చెప్పిందంట. ఒక్కసారిగా తను షాక్ అయ్యి, అదేంటి మరి రోజు అలా చెప్తే నేను తినే దాంట్లో నీకు కొంచెం తీద్దును కదా అని చెప్పాడంట. లేదంటే మీరు రోజు అంత కష్టపడి వచ్చి తినకుండా ఉండడం నేను చూడలేను, అందుకే నేనే కష్టపడుతున్నానని చెప్పిందంట. చాలా అంటే చాలా బాధపడతాను, ఇంత కష్టపడ్డదా మన కోసమని ఆలోచిస్తూ, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడే వీళ్ళకి సరిపోవట్లేదంటే ఎదిగితే ఇలా ఆకలి తీరడానికి మనం ఎంత కష్టపడినా సరిపోదు అనే ఆలోచనతో ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో బాగా ఆలోచించి, వాళ్ళు ఎంత ఉన్నప్పుడే మనం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచనతో తనకు చెప్పాడంట. ఆవిడ కూడా దాన్ని సపోర్ట్గా తీసుకుని, రోజు కొంచెం కొంచెం సంపాదించిన దాంట్లో కొంచెం కొంచెం పక్కన పెట్టు, దాంతో మనం ఏదైనా చేద్దామని చెప్పాడంట. కొద్దిగా అలా పక్కన పెట్టిన డబ్బులు ఒక రోజు తీస్తే బాగానే కనిపించంట. ఆ ఉన్న డబ్బులతో ఏదైనా చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దామని వ్యాపారం ప్రారంభిస్తే ఆ వ్యాపారం బాగానే అభివృద్ధి చెంది పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళు ఎదగడానికి బాగానే ఉపయోగపడిందంట. అలా వ్యాపారం పెరుగుతూ వచ్చింది. అలా తినడానికి ఏ లోటు లేకుండా వచ్చింది. వాళ్ళ పిల్లలు ఎదిగారు, మంచి స్థాయిలోకి వచ్చారు. సో కష్టాలన్నీ తీరాయి, తిండికి లోటు లేని పరిస్థితుల్లోకి వచ్చారు. అంతలా మారిన తరం వాళ్ళకి వ్యవసాయం చేయడం నేర్పి, ఆ వ్యవసాయం చేసిన వాళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళకి చదువుకోవడం నేర్పి, ఆ చదువుకున్న వాళ్ళు జాబులు, అంత టెక్నాలజీగా మారిన మన దేశంలో దినదినాభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ టైంకి ఇప్పుడు తినడానికి ఎవ్వరికి ఏ లోటు లేదు. సో అప్పుడు పురాతనంతో పోల్చుకుంటే ఇప్పుడు తినడానికి ఎవ్వరికి ఏ లోటు లేదు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, అప్పుడు 10 మంది ఉన్న ఇంట్లో తినడానికి తిండి లేక ఏడ్చేవారు. ఇప్పుడు ఇద్దరు బ్రతికే ఇంట్లో 10 మంది తినే వంట చేసి చెత్త కుప్పల్లోని, కవర్లతో ప్యాక్ చేసి డస్ట్బిన్లోని, లేదా కొన్ని ఏరియాల్లో పందులు తిరిగే ఏరియాల్లో పందులు డొక్కులు పెట్టి వాటిలోనే వేస్తున్నారు. కాలం చాలా మారిపోయింది కదండి. అన్నం విలువ ఎవరికీ తెలియట్లేదు చాలామంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్కి ఆకలి విలువ ఏంటో చెప్పండి, అన్నం విలువ ఏంటో చెప్పండి. ఇంకా చాలా చోట్ల పడేసిన అన్నం తినేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు మనం అడిగిన ప్రతి కోరిక తీరిస్తే జనం ఇలాగే తయారవుతారేమో, లేదు మన అవసరానికి మించి దేవుడు ఇచ్చేస్తున్నాడేమో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించేది మన భారతదేశం ఒక్కటే. అలాంటి అన్నాన్ని దయచేసి వృధా చేయొద్దు. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే దయచేసి క్షమించండి. ఏమనిపించిందో చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.